నేతలు దిగజారి రాజకీయం చేస్తున్నారన్నారు మంత్రి ఉత్తమ్. జల్సాలు, విలాసాలు దోచుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటైపోయిందన్నారు ఆయన. ఆ పార్టీ నేతలు బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఉత్తమ్. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్నారు. హుజూర్ నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు మంత్రి. ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ అధోగతి పాలైందని, ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకోవాలని సూచిస్తున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీలైతే వరద సహాయక చర్యల్లో పాల్గొనండి, లేదంటే ఇంట్లో కూర్చోండి అని బీఆర్ఎస్ నేతలకు ఉత్తమ్ సలహా ఇస్తున్నారు. జల్సాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఆయన. ఉత్తమ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకైతే రాష్ట్రం అల్లకల్లోలమైంది. దీనికి సంబంధించి కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య బురద రాజకీయం అయితే కొనసాగుతోంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈ విషయంలో ఏదైతే వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఆ కామెంట్ మీరు? నిజంగా వారి ప్రవర్తన రేవన్ అసలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఇంత అద్భుతంగా మా ప్రభుత్వం ఈ వరద నివారణ చర్యలు కానీ ఫ్లడ్ రిలీఫ్ మెజర్ని చేపడుతుంటే వాళ్ళు మరి కోడిగుడ్లపై ఈకలు బీకినట్టుగా ఏదో మాటలు మాట్లాడుతూ వాళ్ళు దీన్ని కూడా దిగజారి రాజకీయాలు చేయడం, దాన్ని పూర్తిగా మేమేం చేస్తలేం, బురద రాజకీయాలు వాళ్ళకే చెల్లుతాయి. అరే, ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికల్లో చీకొట్టినరు, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో నామరూపాల్లోకి చేసిండ్రు, అసలు రాబోయే స్థానిక సంస్థలు అసలే మీ రూపాలు ఉండవు. ఈ టైంలో ప్రకృతి వైపరీత్యాల ఈ సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కూడా ఫీల్డ్లో ఉండి గంటకి నిమిషానికి ఏం చేయాలనో ప్రొయాక్టివ్గా చేస్తుంటే వాళ్ళు ఈ విధంగా ఈ బురద రాజకీయాలు చేయడం, ఏదో రాజకీయ లబ్ధి పొందుతారని ఆశించడం కూడా తప్పు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడం ప్రజలు కూడా హర్షించడం లేదు. మీరు వీలైతే కోఆపరేట్ చేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోని చెప్పి మనం చేస్తాను. చెప్పండి, అంటే ఈ వరద సహాయంలో ఆదుకోకపోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకే మాపై దాడులు కూడా చేస్తున్నారని చెప్పి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్లో, ఈ యొక్క రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్లో కన్స్ట్రక్టివ్గా పాల్గొనాలి. మాటికి ఏదో చిల్లర మాటలు మాట్లాడి ప్రతిదానికి రాజకీయ విమర్శ అంటే అది తగదు, అది హుందాతనం కాదు, ప్రజలు కూడా హర్షించడం లేదు. మీరు ఆల్రెడీ ప్రజల దృష్టిలో చాలా డౌన్ అయిపోయారు, మీరు ఎక్కడికో మరి అధోగతి అయిపోయినారు మీరు, మీ పార్టీ వాళ్ళు. ఇటువంటి బురద రాజకీయాలు, తప్పుడు మాటలు మానేసేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకి హితవు పలుకుతున్నాను. కేవలం నాగార్జున సాగర్ ఎడమకాలకు గండిపడడానికి కేవలం అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రుల పాపం అని చెప్పి మాజీ మంత్రి జయశెట్టి కూడా చెప్పారు. కేవలం అక్కడ పాలే రిజర్వాయర్లో మేకర్లకు అంటే వెల్డింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి జయశెట్టి ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఆయన? ఇది సరైన విషయం కాదు. మేమే ఇంక ఎంక్వైరీ చేయలేదు, నిన్ననే కదా ఇది కాలువ దిగింది. మేము తప్పనిసరిగా వెంటనే దాన్ని ఎట్లా పూడ్చాలి, వారం రోజుల్లో ఆ గండిని పూడుస్తాం, ఆ బ్రీచ్ని ఫిల్ చేస్తాం. ఉట్టిగానే ఉన్నది లేనిది కల్పించి తప్పుడు ఆరోపణ చేయడం ఇది రైట్ కాదు. వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నాకైతే అనిపించడం లేదు. చెప్పండి, రిలీఫ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అందరు కూడా జల్సాలు చేస్తున్నారు, అంటే బాధితులు కూడా పరామర్శించడంలో, పట్టించుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. జలసాలు చేసేది ఫార్మ్ హౌస్లో కూర్చొని మరి ఏ కార్యక్రమం చేస్తున్నా పెద్ద మనిషి. ఫీల్డ్లో ఈ విధంగా రోజు ఇట్లా తిరుగుతూ మేమా జలసాలు, మీరా? మీకు జలసాలు, లగ్జరీ, సంపాదన, దోచుకోవడం అలవాటు కాబట్టే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిండ్రు. ఇప్పుడన్నా గుణపాఠం నేర్చుకొని బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించని మాట్లాడని చెప్పి నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద కేవలం బురద రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీకే చెల్లిందని చెప్తున్నారు. కేవలం అంటే ఈ రిలీఫ్ సమయంలో అవసరమైతే సహకరించాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే విమర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 హుజూర్ నగర్.